ఇంకోటి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన పరిణామాలు వచ్చినప్పుడు ఈరోజు మోదీ గారు వచ్చారు సార్. యోగాంధ్రాన్ని వైజాగ్లో ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇటీవల అమరావతికి సంబంధించి వచ్చినప్పుడు కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటే నేను చూసినప్పుడు నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన దగ్గర నుంచి మీరు కొట్లాడుతూనే ఉన్నారు. రాష్ట్ర వచ్చినాయండి, ఏదో ఒకటి వచ్చింది మనం దెబ్బలాట వల్ల కొట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు అయిపోయింది, రాష్ట్ర విభజన అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మూడోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంటే ఇప్పుడు రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ పరిణామాలు చూసినప్పుడు ఆ యోగాంధ్రాకి సంబంధించినటువంటి ఒక గొడవ ఒకవైపు, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి గొడవ ఇంకోవైపు, ఈ పరిణామాలు ఎలాగనిపిస్తున్నాయి సార్? నిన్న గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వచ్చింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక వచ్చింది ఇన్సెంటివ్స్ వచ్చినాయి అని. ఆ ఇన్సెంటివ్స్ వల్ల దాదాపు 15 లక్షల మంది యువత పారిశ్రామికవేత్తలుగా మారటం కూడా రికార్డు కాదండి. వాళ్ళు ఒక్కొక్కరికి సరాసరి 15 మందికి ఉద్యోగాలు ఇవ్వటం, అంటే 2,20,00,000 మందికి గత 10 సంవత్సరాలు ఉద్యోగాలు రావటం, దీంతోపాటు 3 లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తిని ఈ యువత సాధించడం అనేది ఇది అద్భుతమైన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్గా చేస్తే ఆనందం అండి. ఆయన వచ్చి ఈయనే యోగా గురించి నా చిన్నప్పుడు 1955లోనే ఫీచర్ ఫిల్మ్స్ గురించి యోగా గురించి నెహ్రూ గారు ఉండగా ఎన్నెన్నో చేశారు. యోగాని ఈయనే కనుక్కున్నట్టు ఖాదీకేమో గాంధీ గారిని పక్కన పెట్టేసి ఈయన ఖాదీ తిప్పుతాం, గాంధీ గారి బొమ్మ పక్క వెళ్ళిపోవడం. గాంధీ గారే ఖాదీకి సింబల్, ఆయన ఉడుతూ ఉండేవారు. ఈయన ఉడుకుతున్నట్టు ఫోటోలు, ఈయన బాతులు దిగిన ఫోటోలు, దాన్నేమో మోసుకుని తిరగటం. ఆయన రావటం ఇక్కడ అమరావతికి, బాబు మన ఇద్దరం ఏంటంటే బాబు అంటే చంద్రబాబు గారు కాదు, వచ్చిన వాళ్ళు ఎవరికన్నా, నువ్వు నాకు డబ్బా కొట్టు, నువ్వు నాకు డబ్బా కొట్టు, నేను నీ డబ్బా కొట్టు, ఇద్దరం పరస్పరంగా డబ్బాలు కొట్టుకున్నాం. ఇది తప్పితే అమరావతిలో ఏం చేశారండి? పూర్వం మట్టి అన్నా పెడతాడు, మట్టిను ఆ నీళ్లు మురికి నీళ్ళన్నా బార కొట్టిపోతే చిలకించారనుకో తర్వాత అనుకుందాం. మన వచ్చి ఏం చేశారు? బూడిది కూడా ఇవ్వలేదు. నేను చెప్తాను, బూడిది కూడా ఇవ్వలేదు. చప్పట్లు తెలుసుకుని క్రాకర్స్ కాల్చుకుంటే అసలు అర్థం అవ్వట్లేదండి. ఇవాళ యోగాకి ఎంత కోట్లు ఖర్చు పెట్టి తెలియదండి. 70 కోట్లు ఖర్చు పెట్టారు, 100 కోట్ల 2 కోట్ల, కానీ ఎంత ఖర్చు అయిందో ప్రజలకు ఐడియా ఉంటుంది. 50 అకౌంట్ల ద్వారా ఖర్చు పెడతారు కాబట్టి మనకు తెలియదు. అందువలన యోగా మంచిది. దానికోసం ఇప్పుడు ఏం చేస్తారు? నేను సిపిఎం పార్టీ శ్రీనివాసరావు గారు కూడా మెసేజ్ వచ్చింది. నేను కూడా మా పాతకం, మీరు యోగాలు రిజిస్టర్ చేసుకున్నారు, మీరు పొద్దున ఉన్నందుకు ధన్యవాదములు, మీకు మా అభినందనలు. అలా అప్లై చేయలేదా మొర్రో అంటే ఈ 2 కోట్ల మంది, ఇది మరి ఏం ఫిగర్స్ అండి నాకు అర్థం కాదు. ఇన్ని లక్షల మందిని మీరు బస్సులో పెట్టి అక్కడ తీసుకెళ్ళి మోడీ గారి ముందు డబ్బా కొట్టుకుంటాం తప్ప రాష్ట్రానికి ఒక యోగా వల్ల, యోగా మంచిది మళ్ళీ చెప్తున్నాను. దానికి ఏం చేయాలి? వారానికి ఒక రోజు, మేము చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ ఉంది, నా దగ్గర లేఖలు ఉన్నాయి. మనం రాష్ట్ర ప్రభుత్వం కాదు, మొత్తం ఇండియాలో చేయాల్సిన పనులు ఏంటంటే ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరికీ సమానమైన ఉచితమైన నాణ్యమైన విద్య, అంటే సదుపాయాలతో సహా మంచి ల్యాబొరేటరీస్, మన నైపుణ్యత గల ఉపాధ్యాయులు, వీళ్ళు సమానమేనండి. నేను డాక్టర్ గారు అబ్బాయిగా నేను చదువుకున్నప్పుడు మా కంపౌండర్ వాళ్ళ పిల్లలు కూడా అదే స్కూల్లో చదువుకున్నారు. డ్రెస్సులు తేడా ఉంటుందేమో, కానీ ఇప్పుడు ఏకరూప దుస్తులు వచ్చినాయి. అందుకని ఇబ్బంది లేదు. అమెరికాలో మీరు చూడండి, 99% మంది అందరూ పక్కన ఆ కొంట్లోనే చుట్టుపక్కల స్కూల్లోనే ఉచితం, 10వ తరగతి ఉచితమైన విద్య ఇవ్వాలి. అందరికీ సమానమైన నాణ్యమైన వైద్యం అందించాలి. వైద్యం అంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కూడా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మంత్రి గారికి ఏమన్నా అనారోగ్యం వచ్చి ఏ పార్టీ అయితే, వైకాపా అయితే ఏంటి, మాజీ మంత్రి తెలుగుదేశం ఏంటంటే, మిగతా వాళ్ళు ఏంటి, ఆ గవర్నీయులైన జనసేన పార్టీ కళ్యాణ్ బాబు గారి సంబంధించి జనసేన కానీ, వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్ పరిగెడతారు. అంటే ఇవాళ వరకు కూడా వీళ్ళు మాత్రం సామాన్యులు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలా, లేకపోతే డబ్బులు పెట్టుకుని ప్రైవేట్ హాస్పిటల్లో మెజార్టీ హాస్పిటల్ దోపిడీ గురవ్వాలా, లేదా హైదరాబాద్ పోయేవాళ్ళ? ఎందుకని ఆ రోజుల్లో బొక్కల హాస్పిటల్ ఉంటే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చి దాన్ని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని ఒక స్థాయికి తీసుకెళ్తే, మా పాలకొల్లు ఎమ్మెల్యే గౌరవ అల్లు సత్యాన్ని గారికి ఒకసారి అనారోగ్యం వస్తే నేను మిగతా చోట్లకి అక్కడే బెడ్ కావాలన్నాడు. అది ఆ సిచ్యుయేషన్ తీసుకురావాలని. ఇవాళ స్కూల్స్ విషయంలో కూడా చెప్తున్నాను, మోడీ గారు వచ్చారని చెప్పి బాజా భయంతులు కొడతాం కాదు, మీరు చేయాల్సిన చిత్తశుద్ధి ఉంటే వారానికి ఒకరోజు ఒక కెరీర్ కౌన్సిలింగ్ అండ్ నైతిక విలువలు కంటే నేను పోలీసులు అనొద్దండి, ఎస్ రిక్వైర్డ్. ఆ రోజు తల్లిదండ్రుల్లో తల్లి కానీ ఇంట్లో ఉండేవారు, లేకపోతే మిగతా పెద్దలు ఇంట్లో ఉండేవారు, నడవడి గురించి పిల్లలకు చెప్పేవారు. ఇవాళ మహిళలు ఉద్యోగం చేయాలి, నేను తప్పంటలేదు, కానీ పెద్దలు కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు లేవు. వీళ్ళు పక్కన దిక్కుమాల వాట్సాప్లు థమ్సప్లు విచిత్రంగా దొరుకుతున్నాయి. మనమే ట్యాబ్లు అలవాటు చేసాం. లేదా మిగతా సినిమాలు చూస్తే దిక్కుమాల సినిమాలు కొన్ని చూస్తే, ఇంకా టీవీ షోలు చూస్తే ఏంటంటే వాళ్ళకు అమ్మాయి బట్ ఇది ఇవ్వటం, సోసిన ఈ పాలలో ఇవ్వటం. అందువలన
నేను చాలా చెప్తున్నాను, దాంట్లో కెరీర్ కౌన్సిలింగ్ ఒక వారానికి 1 గంట 1 అవర్ అంటారు కదా, మన అవర్ పీరియడ్స్ అంటాం కదా, 1 పీరియడ్ పెట్టాలి. పెడితే దాంట్లో యోగా పెట్టండి 15 నిమిషాలు. దానివల్ల మీ డబ్బులేం ఖర్చవో. ప్రతి వారం యువకులకి బాబు రండి బాబు 15 నిమిషాలను కూర్చుంటే వాళ్ళకి ఒక వే ఆఫ్ లైఫ్ అవసరం అవుతుంది. నేను చెప్పింది తప్ప ఖండితమండి ఎవరన్నా? ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ మంచి 10 ఎందుకు చెప్ప 2019 ఏం ఎక్కడికి వెళ్ళలేదు, అంతకన్నా ఉధృతంగా ఉద్యమం చేసాం. 2019 కంటే ముందు కంటే బాగా ఉద్యమం చేసాం, చూపించలేదండి. మేమేం చేయండి, మేము బాధ్యుల దానికి. ఢిల్లీలోకి ఎన్నిసార్లు 100,000 మంది వెళ్తే మా వార్తే లేదు. ఆ షర్మిల గారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, వాళ్ళ అన్నగారి ఆస్తుల గురించి ఎప్పుడు వచ్చేస్తారు ఆవిడ ఢిల్లీ వెళ్ళి 5 నిమిషాలు ఇలాగా నుంచోగానే మొత్తం 10 మీడియాల్లో ఆవిడకి అనుకూలంగా 2 మీడియాలో వ్యతిరేకంగా